విద్యార్థి దశ నుండి మొక్కలు నాటి సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతనని, వనక్షేమమే మన క్షేమమని, పుడమికి అందం వృక్షాలని సిరికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం వినయ్ నాయక్ అన్నారు. సత్యశోధక్ నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్ ఆధ్వర్యంలో పర్యావరణం, పచ్చదనం, అడవుల సంరక్షణపై విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి సిరికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం వినయ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినయ్ నాయక్ మాట్లాడుతూ, జీవకోటి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ప్రధానమని, అడవులను, సహజనుల వనరులను కాపాడి జీవన వరణం, వాతావరణ సమతుల్యతను పెంపొందించాలన్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే సహజ వనరులకు ప్రాణహాని కలిగించే కరకాలను నివారించాలని, వనరులను, వానలను వృధా చేయకుండా విజ్ఞతతో పరిమితంగా వాడాలన్నారు. విద్యార్థులు నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్ లో భాగస్వాములు కావడం అభినందనీయమని, ప్రతి విద్యార్థి తమ జన్మదినాన్ని పురస్కరించుకొని విధిగా మొక్కను నాటి సంరక్షించాలని, సమాజంలో పరిణామాలకు విద్యార్థులే అసలైన మాధ్యమాలన్నారు. గోడ ప్రతులను ఆవిష్కరించడానికి మన పాఠశాలకు వచ్చినటువంటి ఫారెస్ట్ సిబ్బందికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఎం వినయ్ నాయక్ సార్, డిఆర్ఓ ఎస్ గంగారామ్ సార్, అలాగే బీట్ ఆఫీసర్స్ శశాంక్ సార్ అండ్ అదర్స్ ఇన్వైటింగ్ ఆల్ హార్ట్ఫుల్లీ సార్. దీన్ని పురస్కరించుకొని రూపొందించినటువంటి గోడ ప్రతుల ఆవిష్కరణ కార్యక్రమం ముందుగా ఉంటుంది. ఇందులో ఎన్జీసీ విద్యార్థులను కూడా పాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. స్పెషల్ థ్యాంక్స్ టు స్టూడెంట్స్. అంటే మా కోసం ఇంత ప్లాన్ చేసినందుకు సార్ వాళ్ళకి కూడా థ్యాంక్స్. యాక్చువల్గా అనుకోలేదు ఇంత గ్రాండ్ వెల్కమింగ్ అండ్ ఇట్లా కండక్ట్ చేస్తున్నారు అని. అండ్ దట్టు మన చాలా వీకర్ ఏరియా ఇది. సో స్కూల్స్ అనేవి కూడా చాలా డెవలప్ అయినట్టుగా ఇప్పుడు ఏర్పడుతుంది. నాకు మోటివేషన్గా ఉన్నారు అందరూ. అండ్ ఇంత అరేంజ్మెంట్స్ చూసి కూడా నేను హ్యాపీగా ఫీల్ అయినాను. ఎన్జీసీ అంటే మీకు అందరికీ తెలిసినట్టే ఉంది. దాని
హిస్టరీ నిన్ననే చూశాను. ఇది సార్ చెప్పేంత వరకు కూడా నాకు ఐడియా లేదు దాని గురించి. నేను ఎన్సీసీ అనుకున్నాను యాక్చువల్గా, కాకపోతే ఎన్జీసీ ఎస్టాబ్లిష్ అయింది 2001-2002లో. నిన్ననే చూశాను. ఎన్జీటీ కంటే ముందు అదే ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఏంటంటే మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు కూడా వీఆర్ హ్యాపీ దట్ మాకు మీలాంటి ఎన్జిఓస్ చాలా అవసరం ఉన్నారు. అండ్ దట్టు మేము చేయలేని కొన్ని మీరు చేయగలుగుతారు. అంటే అన్ని ప్లేసెస్లో మేము వెళ్ళలేము. అలాంటి ప్లేసెస్లో మీరు ఇప్పుడు ఎవ్రీ కాలనీ కానీ స్ట్రీట్ కానీ ఏదన్నా కానీ చెట్లు పెట్టడం, వాటరింగ్ అనేవి మీరు చేస్తున్నారేమో. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మీ అందరికైతే తెలుసు ఎన్విరాన్మెంట్ ఏంటో తెలుసు. ఫారెస్ట్ అంటే ఐడియా ఉందా మీకు? ఏంది ఫారెస్ట్ అంటే? చెట్లు, జంతువులు, అంతేనా? ఫారెస్ట్ ఉంటే మనం ఉన్నట్టు, ఎకో బ్యాలెన్స్. అండ్ మీకు సబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు ఏ క్లాస్ నుంచి సార్? ఇంతకుముందు నేను ఇంటర్లో రాశాను. మీకు ఇప్పటి నుంచే సబ్జెక్ట్ అనేది మీకు 8th క్లాస్ నుంచి ఉందంటే చాలా గ్రేట్. మీరు నేచర్కి చాలా దగ్గరగా దానికి ఇంబ్యాలెన్స్ ఎట్లా చేస్తారు అనేది మీకు తెలుస్తుంది దానివల్ల. అండ్ సో థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్, అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ us. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. Students and teachers and all the staff of the school. ముఖ్యంగా ఎన్జీసీ గురించి అంటే ఎన్జీసీ అంటే నేషనల్ గ్రీన్ కార్ప్స్. ఇది భారత ప్రభుత్వం యొక్క అజమాయిష్లో ఏర్పాటు చేయబడి నిర్వహింపబడుతున్నటువంటి అటవీ శాఖ పరిధిలోని ఒక స్టూడెంట్స్ యొక్క వింగ్ ఎన్జీసీ. దీంట్లో దాదాపు భారతదేశంలోని 1,20,000 స్కూల్స్ దాదాపు ఎన్జీసీ తోటి టైఅప్ చేసి అనుసంధానింపబడి ఉన్నాయి. విద్యార్థి యూనిట్లను, ఎన్జీసీ విద్యార్థి యూనిట్లను దాదాపు 1,20,000 ఇండియాలో ఉన్నాయి. అదేవిధంగా 250 జిల్లాల్లో దాదాపు ఇవన్నీ కూడా సంస్థలను ఏర్పాటు చేసుకొని ఎన్జీసీ యూనిట్లను, ఒక్కో యూనిట్లో దాదాపుగా 30 నుండి 50 మంది విద్యార్థుల కలయికతో ఏర్పాటు చేయబడ్డాయి. ముఖ్యంగా మీ యొక్క ఈ ఉద్దేశం ఏంటంటే, ఏర్పాటు చేయబడిన ఉద్దేశము ఈ విద్యార్థులు పర్యావరణాన్ని పరిరక్షణ కోసం ప్రచారం చేయాలి. నీటి యొక్క దుర్వినియోగం కాకుండా నీటి సంరక్షణ కోసము, ఇంధన సంరక్షణ కోసము, ఇతర మీకు నిర్దేశింపబడిన అన్ని రకాలైనటువంటి వాటి కోసం మీరు ప్రచారం చేస్తూ పాటుపడాలి. ముఖ్యంగా ఏంటంటే, ఒకటి పర్యావరణం గురించి తీసుకుందాం. మన నీటి సంరక్షణ గురించి తీసుకుంటే గ్రామాల్లో వెళ్తే మనకు 24 గంటల కరెంట్ ఉందని చెప్పేసి విచ్చలవిడిగా మోటార్లు నడుస్తూనే ఉంటాయి, మోటార్లో నీళ్లు పోతూనే ఉంటాయి. అది ఆపేవారు ఎవరు ఉండరు. అది మీరు విద్యార్థులుగా, ఎన్జీసీ విద్యార్థులుగా మీరు బాధ్యత వహించి అట్లాంటిది ఆ గ్రామాల్లో సర్పంచ్లకు కానీ ఇంకా సంబంధిత బాధ్యతలందరికీ గ్రామంలో మోటివేట్ చేసి అట్లాంటి వాటిని ఆపే పరిస్థితి చేయాలి. ఇదొక మీకు నిర్దేశింపబడిన ఒక వాటిలో ఒకటి. అలాగే పర్యావరణం గురించి కూడా, పర్యావరణము అంటే అడవుల సంరక్షణ. మన గ్రామాల్లో ఏం చేస్తుంటారు, విచ్చలవిడిగా అడవులు నరికేసి వచ్చేసి అవసరం లేని వాటికి కూడా ఆడబెట్టేసి పొయ్యిల కర్రలు కాలుస్తారు, అవసరం లేని వాటికి విచ్చలవిడిగా నరికేస్తారు. అట్లాంటి వాటిని మీరు మోటివేట్ చేయాలి. గ్రామాలల్లో ఏం చేయాలంటే, ఇట్లాంటి అడవిలోని చెట్లను నరకొద్దు, అది మనలను సంరక్షిస్తుంది. వనాన్ని సంరక్షిస్తే అది మనలను సంరక్షిస్తుంది. కాబట్టి మనం మంచిగా కాపాడాలి. చెట్లను పెంచడమే కానీ నరకడం అన్నది చేయవద్దని మీరు గ్రామాలలో ఒక కార్యక్రమం నిర్వహించి ప్రతి గ్రామంలో, మీరున్న గ్రామంలోనే కాదు, మీ మండలం ఉంది, సిరికొండ మండలం, గ్రామాలలో మీరు దాదాపు ప్రజలను మోటివేట్ చేయాలి. మీరు చెప్తుంటారు అనుకో, ఆ పెద్ద మనుషులకు జ్ఞానోదయం అవుతుంది. అవును, ఇట్లాంటివి మేము ఈ చెట్లను నరికే కార్యక్రమం చేయొద్దు, పెంచే కార్యక్రమం చేద్దాం, ఇంత చిన్న పిల్లలు మాకు చెప్తుండ్రు, వారి నుండి మేము నేర్చుకోవాలా. ఇట్లాంటి వాటికి కూడా మీరు మోటివేట్ చేయాలి.